హాయ్ వ్యూయర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు యూజువలీ హార్మోన్ మెడిసిన్స్ అంటూ ఇస్తారు. ఈ హార్మోన్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? అది కాకుండా మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? సో వీటి గురించి తెలుసుకోవాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసలు ఎందుకు జరుగుతోంది తెలుసుకోవాలి. మొదలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతోంది అని అంటే వాళ్ళల్లో లైఫ్ స్టైల్ అనేది తేడా ఉందా, లేదా స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు కారణాలు అనేది తెలుసుకుంటే కరెక్షన్ వితౌట్ మెడిసిన్స్ కూడా మీరు చేసుకోగలుగుతారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బేసికల్లీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటే, లైఫ్ స్టైల్ అని అంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి ఏ టైంకి ఫుడ్ తీసుకుంటున్నాము, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నాము, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మనం తినే ఆహారంలో ఉందా, ఎట్ ద సేమ్ టైం మనం ఏ రకంగా యాక్టివిటీస్ అసలు మన లైఫ్ స్టైల్లో ఉందా, అంటే మనం చేసే డైలీ రొటీన్ యాక్టివిటీస్ లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉందా, అసలు ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఏ రకమైన వాకింగ్ కానీ ఏ రకమైన యాక్టివిటీ లేకపోవడం వల్ల యూజువల్లీ మనలో ఏదైతే యాక్టివ్ గా ఉండడానికి హార్మోన్స్ అంటూ ఉంటాయో అవి జనరేషన్ అనేది సరిగ్గా లేకుండా ఓన్లీ ఈస్ట్రోజన్ శాతం అనేది తక్కువగా ఉండి మేల్ హార్మోన్స్ ఫ్యాట్ సెల్స్ ద్వారా ఆండ్రోజన్స్ అనేది శరీరంలో ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఈ విధంగా జరగకుండా ఉండడానికి ఒక ఫ్యాట్ కంటెంట్ ని కంట్రోల్డ్ గా ఉంచి అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ ని మంచిగా చేస్తూ ఉన్నట్టయితే డెఫినెట్లీ అన్ని బ్యాలెన్స్ అవ్వడానికి మనకి సరైన ఇన్సులిన్ రిలీజ్ అవ్వడము, ఆండ్రోజన్స్ కంట్రోల్డ్ గా ఉండడము, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రాపర్ రేషియోలో ఉండడము అనేది జరుగుతాయి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే యాక్టివిటీస్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ తో పాటుగా మనం పడుకునే టైం, ఏ టైంకి నిద్రపోతున్నాము, ఎలా నిద్రపోతున్నాము, ఎంత టైం అనేది నిద్రపోతున్నాము అనేది ఖచ్చితంగా మీరు ఒక ప్యాటర్న్ అంటూ పెట్టుకోవాలి. అలా కాకుండా లేట్ నైట్స్ లేట్ మార్నింగ్స్ పెట్టుకున్నట్టయితే డెఫినెట్లీ మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా ఉండదు. దానితో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మొదలవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే కనుక మీకు మెడిసిన్స్ అవసరం కూడా లేకుండా సొంతంగా మీ శరీరం మీద మీరు కొంచెం దృష్టి పెట్టినట్టయితే ఏ హార్మోన్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఆప్షన్ ఎంచుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది.